दे दी जाएगी तो उनके साथ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుంచి ఇందిరా పార్క్ మీదుగా కోటమైసమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్ పాల్గొన్నారు. అందరి భాగస్వామ్యంతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ను ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకోవాలని వారు పిలుపునిచ్చారు. కూడా మీ వార్డులలో ఈ 99 రోజులలో మున్సిపాలిటీ లాగానే మన గజ్వేల్ కూడా మంచి అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు లేని విధంగా ఈ 99 రోజులలో ప్రణాళిక అంటే మనకు వాడుకలం తీసుకుంటే, ఎందుకంటే నేను చిన్న సజెషన్ ఏంటంటే అక్కడి నుంచి పెన్షన్స్ లోపలికి ఐఓసి బిల్డింగ్ పోతుంది. ఆ పెన్షన్స్ అంతా ఓల్డ్ సిటీ అంటారు. ఇప్పుడు పాత బస్సు మనం ముందుకు పోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వార్డు పరిశీలన ఉంది కాబట్టి గౌరవ చైర్పర్సన్ గారితో మాట్లాడిచ్చేసి మనం అందరం కూడా ముందుకు సాగుదామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రోగ్రాం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మనం ఈరోజు మొదటి రోజుగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మేము ప్రామిస్ చేసి ఓట్ చేశాము. 99 డేస్ ప్రోగ్రామ్ ఇది. ఈ మొత్తం దాంట్లో 15 రోజుల్లో అలాగే మన కౌన్సిలర్స్ అందరినీ మీ వార్డులలో వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారు. మీ అందరి సపోర్ట్ 100% ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ గజ్వేల్ పురపాలక సంఘంలో మొన్ననే కొత్తగా ఎన్నుకోబడ్డ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వాటితో పాటు ఉన్న కౌన్సిలర్లకు, ఇక్కడ ఉన్న మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్న అధికారులకు అందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా కొత్తగా అందరూ కౌన్సిలర్లు కొత్తగా ఇది మీ అదృష్టంగా భావించి మీరు కూడా మీ వార్డులలో